నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన క్వార్టర్స్ దగ్గర అయితున్నాము. అంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించిన క్వార్టర్స్ అండి ఇవన్నీ కూడా. మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 6 టవర్స్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ప్రస్తుతం మీరు నా వెనకాల చూస్తున్నారు కదా! ఇదేనండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్సు. ఈ 6 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ నెంబర్ టవర్స్ ఉన్నాయో, అదైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏందంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా వర్క్స్ జరుగున్నాయో. ఇటు సైడ్ అంతా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, అలాగే వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్, అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి ఫ్రంట్ సైడు. ఇదివరకంటే ఇటుసంతా కూడా చెట్లు ఒక అడవిలాగుండే. ఇప్పుడు చూడండి ఏ విధంగా క్రియేట్ అయిపోయిందో. చుట్టూ కూడా టవర్ చుట్టూ కూడా మనకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అటంతా కూడా మనకు ప్రస్తుతం ఈ జంక్షన్స్ ఏదైతే ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ జంక్షన్స్ వస్తాయో, అటు సైడ్ నుంచి గాని, ఇటు సైడ్ నుంచి గాని వెళ్ళేటివి. ఆ జంక్షన్ దగ్గర ప్రస్తుతం కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు పైప్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది అటు సైడ్ అంతా కూడా. ఇక్కడైతే మనకు గేట్లయితే వస్తాయి. వాటి కోసమంతా కూడా గోడ అక్కడ వరకు చుట్టూ కూడా గోడయితే నిర్మించేశారనమాట. ఇక్కడో గేటు, అటు సైడ్ ఒకటి గేట్లు. అలాగే మీరు ఎదురుగా చూస్తున్నారు కదా! ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ వైస్‌గా ఎంట్రీ అయితే ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయో. లోపలికైతే వెళ్లి చూద్దాం. లోపల ఇంటర్నల్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. ఇలా ఇక్కడ నుంచి స్టెప్స్ వైస్‌గా ఇలా రావచ్చనమాట. ఇక్కడంతా కూడా డిజైన్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడేందంటే వీటి మీద చెట్లయితే వేసుకుంటారు మిడిల్‌లో. సో, పైన కొన్ని రకాల చెట్లయితే వేసుకోవడం జరుగుతుంది. వాటి కోసం మట్టిని అంతా కూడా తోలి చదునైతే చేసి పెట్టుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా పైనంతా కూడా రకరకాల చెట్లయితే పెట్టుకున్నారండి. ఇప్పుడు వాటిలందరూ కూడా నాటుకుంటారు. కొంతవరకైతే కంప్లీట్ చేసుకున్నారు. ఈ మిడిల్‌లో చూడండి ఎర్రమట్టి తోలంతా కూడా చదును చేసుకున్నారు కదా! ఇక్కడంతా కూడా డిజైన్ అయితే వస్తుంది. కలర్ కలర్ డిజైన్‌తో అయితే రావడం జరుగుతుంది. అలాగే చుట్టూ కూడా టవర్ చుట్టూ కూడా సైడ్ అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లయితే వేస్తున్నారు. అలాగే మనకు ఈ డిజైన్‌లో చూసారు కదా! అక్కడక్కడ కొంత వాటరు అలాగే దాని పక్కన చెట్లు గాని, మళ్ళీ వాటి పక్కన డిజైన్ చూడొచ్చండి ఏ విధంగా ఉందో. వాటి కలర్ అయితే ప్రెజెంట్ ఇంకో దగ్గరైతే వేస్తున్నారు కదా! చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇలాగ వాటర్ ఫ్లో సైడ్ అంతా కూడా చెట్లు 2, 3 లెవెల్స్‌లో చెట్లయితే వేసుకుంటున్నారు. అలాగే ఇటు సైడ్ 2 వాళ్ళేందంటే ఈ యొక్క వాటర్ లాగా ఒక డిజైన్ ఈ విధంగా కలర్ డిజైన్ ఒకటైతే వేస్తున్నారు. ఇదంతా కూడా టవర్ మధ్య ఏదంటే మొదటి టవర్‌కి, రెండో టవర్‌కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా! ఆ మిడిల్‌లో ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. చెట్లతో అలాగే ఈ విధంగా డిజైన్‌లతో అయితే. సో, కంప్లీట్ అయితే మాత్రం అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ఒక రకంగా 80% అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఒక 20% ఏంటంటే ఈ యొక్క చెట్లు నాటడం, అలాగే ఈ యొక్క డిజైన్ వేయడం ఇది మాత్రం బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే అక్కడ చూడండి ప్రస్తుతం పెయింటింగ్ వేసుకోవడానికి అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే కలర్స్ చూసారో సేమ్ అదే కలర్స్ వేసుకోవడానికైతే అక్కడైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో, ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క 6 టవర్స్ కంప్లీట్ అయిపోయిందో, వీటి మిడిల్‌లో కింద భాగాన మనకు గ్రౌండ్ ఫ్లోర్ పైనంతా కూడా ఈ విధంగా అయితే డిజైన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ప్రస్తుతం చెట్లు నాటుకోవడం, అలాగే ఒక డిజైనింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఎండింగ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇంకో 1 మంత్‌లో అయితే ఒక లెవెల్‌కైతే వచ్చేస్తుందండి ఈ ప్లేస్ అంతా కూడా. సో, ఇప్పుడు ఈ టవర్‌కైతే వెళ్లి చూద్దాము. లోపల అసలు ఎలా ఉందో. సో, లోపల ఎంట్రీ దగ్గరండి ఇది. చూడండి అన్నీ కూడా పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చూడండి ఇది కింద నుంచి మనకు గ్రౌండ్ నుంచి ఎంట్రీకి ఇది. ఇటు సైడ్ నుంచి గ్రౌండ్‌కి అయితే ఎంట్రీ ఉంటుంది. స్టెప్స్ క్లీనింగ్ చేసుకోవాలి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇటు సైడ్ అంతా కూడా. ఇది మొదటి ఫ్లోర్ ఇది. మొత్తం 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్‌కి. అదొక ఫ్లాట్, ఇదొక ఫ్లాటు. అలాగే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లాట్ ముందు కూడా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒక చిన్న బాల్కనీ లాగా ఇటు సైడ్ ఫ్రంట్ సైడు. లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇటు సైడ్ ఇక్కడ ఒకటి మరి. అలాగే మళ్ళీ లాస్ట్‌లో ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుందండి. అటు సైడ్ లాస్ట్‌లో ఒకటి ఉంది కదా! అది స్టోర్ రూమ్ లెక్క ఉంటుంది చిన్నదిగా.
చూద్దాం కూడా ప్రతి టవర్ కూడా ఒక స్టోర్ రూమ్ లాగా ఈ విధంగా ఉంటుంది. అలాగే ఎదురు ఆపోజిట్ 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి చూడొచ్చు. ఒక చిన్న రూమ్ లాగా. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా ఫినిషింగ్ చేసుకోవాలి అంతే. డోర్ అయితే వేసేస్తున్నారు ఇక్కడ. ఇది లిఫ్ట్. మొత్తం 2 లిఫ్ట్లు అయితే వస్తుంది ఒక్కొక్క టవర్కి. ఇది ఇంకో టవర్. ఇక్కడ చూడండి డోర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇక్కడ పవర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇన్ని కూడా వైర్స్ అన్ని లాగేస్తున్నారండి. చూడొచ్చు. ఇది లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది ఈ టవర్కి. ప్రస్తుతం ఈ ఫ్లాట్లకి అయితే వెళ్ళి చూద్దాము. చెప్పాను కదా, ప్రతి ఫ్లాట్కి కూడా మనకు ఫ్రంట్ సైడ్ ఒక బాల్కనీ లాగా అయితే ఇస్తున్నారు లిఫ్ట్కి పక్కనే. ఆ యొక్క ఇక్కడ ఒక ఫ్లాట్కి ఇక్కడ, మరి ఆ ఫ్లాట్కి అటు సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా అయిపోయింది. డోర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి వీటికి. చూడొచ్చు వైర్స్ అన్ని కూడా లాగేస్తున్నారు. కొన్ని కంప్లీట్ అయిపోయిన వాటికేమో డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి అక్కడక్కడ తప్ప. ఇక్కడ చూడండి ఫ్యాన్స్ ఇన్స్టాలేషన్ కానీ ఇవన్నీ కూడా. వచ్చండి ఎంత హాల్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఎంత హాల్ ఉంది చూడండి. అంతా కూడా కబోర్డ్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు టీవీకి వాటికి ఇట్లా అంతా కూడా. చూద్దాం. ఇదంతా లోపల డోర్ కంప్లీట్ అయిపోయినట్టు క్లోజ్ చేసేస్తున్నారు. కంప్లీట్ అయిపోయినట్టువన్నీ క్లోజ్ చేసేస్తున్నారండి డోర్స్ అయితే. సో ఇది దేవుడు రూమ్ అనుకుంటాను, నాకు తెలిసి దేవుడు రూమ్ అనుకుంటాను. ఇది కూడా కిచెన్, అదంతా కూడా కబోర్డ్ చూడండి. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, అది ఒక బెడ్రూమ్ ఉన్నట్టుంది. ఇటు సైడ్ అంతా కూడా కబోర్డ్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇదేంటంటే మొత్తం పవర్ అండర్ గ్రౌండ్ కదా, ఇక్కడ నుంచి మొత్తం కూడా అండర్ గ్రౌండ్ వచ్చి పార్కింగ్ త్రూ వచ్చి ఆ ఫ్లాట్కి అయితే వెళ్తుంది. దానికి సంబంధించిన 2 ఫ్లోర్ ట్రాన్స్ఫార్మర్స్ అంతా కూడా ఆ ఫ్లోర్స్లోనే ఉంటాయి. 2 ఫ్లోర్స్లో గ్రౌండ్ +1 వాటికి సంబంధించి కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఫ్లాట్లోనే మొదటి ఫ్లోర్కి అయితే వెళ్దాము. సో 2వ ఫ్లోర్కి, ఇది ఉన్నది మొదటి ఫ్లోర్ అనమాట. ఇది 2వ ఫ్లోర్ అండి. ఇది కూడా డోర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ టవర్కి. చూడండి దీంట్లో పవర్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇది బాల్కనీ అనమాట ఇటు సైడ్. ప్రస్తుతం ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి మ్యాక్సిమం కూడా కొన్ని టవర్స్ అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వాటర్ పైప్స్ వర్క్స్ కానీ, ఇంటర్నల్ వర్క్స్ కానీ అవన్నీ కూడా. కొన్నిటికి ఏంటంటే కొన్ని టవర్లో కొన్ని ఫ్లాట్స్కి మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. కొంతవరకు పవర్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ 80% అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 20-40% అయితే బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే జస్ట్ డోర్స్ ఇన్స్టాలేషన్ అవి అయితే చేసుకోవాలి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ఫ్రంట్ సైడ్ కూడా ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయో. ఈ మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 6 కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క లోపల డోర్స్కి సంబంధించిన వర్క్స్ అలాగే అవైతే జరుగుతున్నాయి కొన్ని టవర్స్కి అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చూశారు కదా. అలాగే పైన టవర్ మధ్య గ్యాప్లో ప్రస్తుతం డిజైనింగ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మటుకు రకరకాల చెట్లు అయితే తీసుకుని వచ్చి కొంతవరకు నాటున్నారు. ఇప్పుడైతే కొన్ని అయితే నాటుకోవడం జరుగుతుంది. అలాగే పైనంతా కూడా ఈ యొక్క 6 టవర్స్ పైన కూడా సోలార్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా ఆఫీసర్స్ సంబంధించిన టవర్స్ అండి. 6 టవర్స్ ఎగ్జాక్ట్గా మనకు దీని బ్యాక్ సైడే N12 రోడ్డు కూడా ఉంటుంది.
ఇదండి చూశారు కదా ప్రస్తుతం ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన వర్క్ బిల్డింగ్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.